ఏపీ తమిళనాడు సరసన చేరిందా? అక్కడ మాదిరిగా రివెంజ్ రాజకీయాలు ఇక్కడ కొనసాగుతున్నాయా? తమిళనాడులో ఉన్నట్టే ప్రతి 5 సంవత్సరాలకు ఒక ప్రభుత్వాన్ని ఇక్కడ ప్రజలు మారుస్తారా? సంక్షేమ పథకాల్లోనూ అక్కడ పరిస్థితిని ఏపీ అధిగమిస్తోందా? సేమ్ టు సేమ్ అక్కడ పరిస్థితులే ఉన్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇక్కడ కూడా వచ్చే ఎన్నికల నాటికి ప్రజా తీర్పు మారిపోతుందన్న టాక్ ప్రారంభమైంది. తమిళనాడు తరహాలోనే ఏపీ పరిస్థితులు ఉండబోతున్నాయని సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏపీలో మరోసారి అధికారంలోకి వస్తామని జగన్ ధీమాతో ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూటమి పాలనలో ఫెయిల్ అవుతుందని, సంక్షేమ పథకాలు అనుకున్న స్థాయిలో అందించలేదని, అప్పుడు ప్రజా వ్యతిరేకత పెరిగి వైసీపీ వైపు ప్రజలు మారుస్తారన్నది జగన్ ధీమా. అయితే ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. 175 సీట్లకు గాను 11 స్థానాలకే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఆ పార్టీకి దక్కలేదు. దీంతో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు. కూటమి పార్టీల్లో అవకాశం లేని వారు రాజకీయాలను విడిచిపెడుతున్నారు. మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో వైఫల్యాలపై కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. వాటిని బయట పెట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు గత 5 సంవత్సరాలుగా వైసీపీ పాలనలో రెచ్చిపోయిన సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్టు చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా భూ ఆక్రమణలను బయటకు తీసి దాని వెనక ఉన్న వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసేందుకు ఉపక్రమిస్తోంది. ఈ తరుణంలో వైసీపీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. ఆ పార్టీ శ్రేణులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ జగన్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా అధికారంలోకి వస్తామని పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకు 3 ఎన్నికలు జరిగాయి. నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా చంద్రబాబు వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగలిగింది. వైసీపీ పోరాటం కనబరిచి అధికారానికి కొద్ది దూరంలో నిలిచిపోయింది. కానీ 2014 నుంచి 2019 మధ్య గట్టిగానే పోరాడింది. దాని ఫలితంగా 2019లో తిరుగులేని విజయంతో అధికారంలోకి వచ్చింది వైసీపీ. కానీ ఈ ఎన్నికల్లో అంతే దారుణంగా ఓడిపోయింది. దీంతో తమిళనాడు సెంటిమెంట్ ను ఏపీ ప్రజలు కూడా కొనసాగించినట్లయింది. ప్రతి 5 సంవత్సరాలకు పార్టీని మార్చినట్లయింది. దీంతోనే వచ్చే ఎన్నికల్లో మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాతో జగన్ ఉన్నారు. అయితే నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా చంద్రబాబు వ్యవహరించారు. తర్వాత జగన్ సీఎం అయ్యారు. అయితే చంద్రబాబు వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు జగన్. 1 ఛాన్స్ అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కానీ గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో కొన్ని రకాల నిర్ణయాలతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నారు జగన్. అయితే 2014 నుంచి 2019 మధ్య అదే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఎదురైన అనుభవాలను పరిగణలోకి తీసుకుంటున్న చంద్రబాబు అభివృద్ధితో పాటు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు మళ్లీ జగన్ కు అవకాశం ఇవ్వరని భావిస్తున్నారు. గతం మాదిరిగా ప్రజలు వ్యవహరించారని, విజ్ఞతతో ఓటు వేసి మళ్లీ కూటమికే ఛాన్స్ ఇస్తారని చంద్రబాబు ధీమాతో ఉన్నారు. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఆ ఇరువురు నేతలు ఊహల పల్లకిలో ఉన్నారు. మరి ఎవరు నెగ్గుకు రాగలరో చూడాలి.